హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్ అన్న వాళ్ళు కొన్ని డౌట్స్ అనేవి అడుగుతున్నారండి. సో మెయిన్ గా చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి మనం క్లియర్ గా చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైం కట్ ఆఫ్ మార్క్స్ గురించి అడగడం అయితే జరుగుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఎప్పటి నుంచి జరుగుతాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో వీటి గురించి అయితే మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వచ్చేయడం అయితే జరుగుతుంది. అట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా అతి తక్కువ ప్రైజెస్ లో మనం కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సమ్మర్ బ్యాచెస్ కూడా మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే మీ పిల్లలు సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ అలాగే నవోదయలో సీట్ సంపాదించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మా యాప్ అనేది మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అయితే అవుతుందండి. సో ఖచ్చితంగా మన యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. సో దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం అంతమంది కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోలేదు ఇంకా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది సో మనకి ముందు ఉండేది కాదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది ఉండేది. ఈ ఇయర్ మనకి ఎందుకోసం ఇది ఇచ్చారంటే సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఏమున్నాయో సో అవి మొత్తం కూడా జరగలేదన్నమాట. మొత్తం సైట్ అంతా క్రాష్ అయిపోయింది. ఒకసారిగా మనకి రిజిస్ట్రేషన్స్ అట్ దట్ సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మొత్తం ఒకేసారి చేయడం వల్ల క్రాష్ అయిపోయింది. సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని ముందుగానే మనకి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలా ఎందుకు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ అనే వాళ్ళు అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఈ రిజిస్ట్రేషన్స్ లో మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ సొసైటీ సైనిక్ స్కూల్ సొసైటీ ఏదైతే ఉందో ఈ సైనిక్ స్కూల్ సొసైటీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం అప్లై చేసుకునేటప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రూవల్ చేయవలసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే అప్లోడ్ చేసామో మన డీటెయిల్స్ అనేవి అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదు సో డాష్ బోర్డ్లో అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్ ద సేమ్ టైం డిక్లరేషన్ అనేది ఇవ్వకపోయినట్లయితే సో ఫర్దర్గా మీరు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు. అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్లో మీకు సో సీట్ వచ్చినా సరే జాయిన్ అవడానికి అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారండి. సో ఈ ప్రాసెస్ చేసే పద్ధతులు ఏంటంటే సో ఓటీపీ జనరేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఫర్దర్ గా ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం డీటెయిల్స్ దగ్గర అప్రూవల్ అనేది ఇవ్వట్లేదు అనమాట. సో ఈ రెండు చేయకపోయినట్లయితే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుదమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి, వాళ్ళు చేసి పెడతారు. లేదా మీ దగ్గరలో ఉండే నెట్ సెంటర్కి వెళ్ళండి, సో వాళ్ళు కూడా మీకు చేసి పెడతారనమాట. సో మీకు తెలిసినట్లయితే మీరు చేయండి. సో ఈ 3 ప్రాసెస్లు కూడా మీ దగ్గర అందుబాటులో లేదు, మాకు కంప్లీట్గా ఏమీ తెలియదు అన్నట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము చేసి పెడతాం. దానికి సంబంధించి సో ప్రీవియస్లీ ఒక వీడియో చేయడం జరిగింది, ఇక్కడ కార్డ్స్లో పెడతాను. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు కంప్లీట్ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు అడగటం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి అమ్మా. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అడుగుతాను. సో చాలా మంది పిల్లలు అనేవాళ్ళు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ అనేవాళ్ళు దీని మీద ఎక్కువ డౌట్స్ అనేవి అడగటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే సో 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి. మీకు క్లియర్గా ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చెప్పాను. సో అవి మనం చూసుకున్నట్లయితే సో సైనిక్ స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. సో 2 కేటగిరీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి ఏంటంటే సో 2 కేటగిరీస్ కింద ఇవి మనకి డివైడ్ అవ్వటం అయితే జరుగుతుంది. అవేంటి మనకి సో హోమ్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం సో అదర్ స్టేట్స్ అనేవి ఒకటి ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ కానీ సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ కి మనకి ఇక్కడ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో చూసుకున్నట్లయితే సో కోరుకొండ స్కూల్ అనేది ఉంటుంది, అలాగే సో కల్కిరి స్కూల్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మనకి న్యూ సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే అదాని ఓల్డ్ స్కూల్ అనేది ఉండటం జరుగుతుంది. సో దీన్ని అయితే నేను మీకు సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేదని చెప్తున్నారు. అట్ దట్ సేమ్ టైం సో ఇక్కడ ఏవైతే స్పెషాలిటీస్ ఉంటాయో ఏవి కూడా కరెక్ట్గా లేవని చెప్పి సో ప్రీవియస్లీ ఎవరైతే పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మీకు ఎవరికి కూడా నేను సజెస్ట్ చేయట్లేదు. సో అక్కడ దగ్గరలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు తప్ప మీరు ప్రత్యేకించి దీన్ని అయితే చూస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో కోరుకొండ కల్కిరి అనేది మనకి ఇక్కడ ఉండటం అయితే జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అనే వాళ్ళు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి అడగటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి హోమ్ స్టేట్ అనేవి రెండే ఉన్నాయి మనకి. సో ఇందులో సీట్ రావాలంటే మన పిల్లలకి ఎన్ని మార్క్స్ అనేవి రావాలి, కట్ ఆఫ్ మార్క్స్ మీకు చెప్తానండి. ఇదేంటంటే మనకి నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చి రాగానే సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి దీనికి సంబంధించి సో 270 మార్క్స్ అనేవి సో కట్ ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 270 మార్కుల కన్నా ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి సో కోరుకొండ అట్ దట్ సేమ్ టైం కల్కిరిలో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో 270 కన్నా ఎక్కువ వచ్చినా సరే మా పిల్లలకి రాలేదన్నట్లయితే సో నెక్స్ట్ రౌండ్స్ లో వస్తాయి, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. ఓకేనా? సో 270 కన్నా దాటి వచ్చినట్లయితే వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే దీని తర్వాత మళ్ళీ మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో టోటల్ గా మనకి అప్రాక్సిమేట్లీ 8 రౌండ్స్ అనేవి జరిగే అవకాశం అనేది ఉంది. ఈ 270 మార్క్స్ దాటి వచ్చే వాళ్ళకి కోరుకొండ కల్కిరిలో ఆల్రెడీ సీట్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అవ్వరు. బికాజ్ ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 10 days లోనే మనకి సో వాళ్ళకి కొంత టైం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. 10 days అనేది మాక్సిమం ఇస్తారనమాట. ఈ 10 days లోనే వీళ్ళు ఏంటంటే ఫీజు అనేది సో అరేంజ్ చేయవలసి ఉంటుంది. సో 1,85,000 ఫీజు అనేది ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇది మనకి టర్మ్స్ గా వాళ్ళు సో తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా అరౌండ్ మనకి సో 90 నుంచి సో 1 lakh వరకు ఏంటంటే వాళ్ళు అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అంత ఫీజు అనేది పే చేయలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే సో మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మెడికల్ టెస్ట్ లో కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు బయటికి రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఏవైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కూడా కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. సో ఆ ఫర్దర్ గా వచ్చే ఏవైతే సో కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఉంటాయో సో ఈ కౌన్సిలింగ్ ఉంది కదా, ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఉంటాయో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మాక్సిమం మనకి మార్క్స్ తగ్గినట్లయితే సో 265 టు SC/ST క్యాండిడేట్స్ అయితే 262 వరకు కూడా మనకి మార్క్స్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనం రెగ్యులర్ గా దానికి అప్లై చేసుకుంటే ఈ మార్క్స్ కి వచ్చే అవకాశం అనేది ఉంది. సో కోరుకొండ అట్ దట్ సేమ్ టైం కల్కిరి సో రెండింటికి కూడా మాక్సిమం ఇదే మార్క్స్ అనేవి మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది జరిగే సమయంలో సో స్టార్టింగ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, తర్వాత 1 by 1 ఈ మార్క్స్ అనేవి తగ్గటం అయితే జరుగుతుంది. ఓకే? సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు సో అదర్ స్టేట్స్ లో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ నేను చెప్పేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు అదర్ స్టేట్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. ఏముంటాయి మనకి? సో ఆల్రెడీ సో న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది, అలాగే సైనిక్ స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. రైట్? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో చాలా మంది పేరెంట్స్ కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లోనే జాయిన్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి సో ఫస్ట్ రిజల్ట్స్ రాగానే సీట్ వచ్చే అవకాశం అనేది ఎవరికనేది ఉంటుందంటే సో 250+ మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా సైనిక్ స్కూల్స్ లో సో అదర్ స్టేట్స్ లో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ మీకు ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ దగ్గర జరుగుతుంది. బికాస్ ఎందుకంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు సో అప్లై చేయడం అయితే జరుగుతుందమ్మా. కాకపోతే అందరూ కూడా కోరుకొండ లేదా కల్కిరియే పెట్టుకుంటారు మన తెలుగు వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ 270 మార్క్స్ మీకు సీట్ రాదు. సో సీట్ రాకుండా సో క్వాలిఫైడ్ అని వస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి? అప్పుడు మనం ఏవైతే స్కూల్స్ ఉంటాయి స్కూల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు 250 కన్నా ప్లస్ మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా సైనిక్ స్కూల్లో సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి.
ఇప్పుడు ప్రాసెస్ మనకి సో ఫస్ట్ మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 270 మార్క్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఏవైతే సీట్స్ ఉన్నాయో కోరుకొండ కలికిరిలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి సో 15 డేస్ అనమాట. సో 15 డేస్ ప్లస్ అనేది అవ్వచ్చు. సో అప్రాక్సిమేట్లీ 15 డేస్ లో మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరిగేటప్పుడు సో ఇప్పుడు మనకి ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో ఎగ్జామినేషన్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు మనకి సో 270 కన్నా సో తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ మనకి క్వాలిఫైడ్ అయిన పిల్లలు ఎంతవరకు ఉంటారంటే సో అప్రాక్సిమేట్లీ సో 140 మార్క్స్ వచ్చే వరకు కూడా అందరూ కూడా అంటే క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి సో 120 మార్క్స్ లేదా 110 మార్క్స్ వరకు కూడా క్వాలిఫైడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ఏదైతే మార్క్స్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అప్పుడు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సో అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు 270 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారనమాట. వాళ్ళ స్కూల్స్ లో జాయిన్ అయిపోతారు. కొంతమందికి ఏంటంటే స్కూల్ అనేది నచ్చకపోయినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే సో నాట్ కన్సిడర్ అని చెప్పేసి సో నాట్ విల్లింగ్ అని ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ కౌన్సిలింగ్ రౌండ్ కి రావడం అయితే జరుగుతుంది మీతో పోటీ పడడానికి. ఇప్పుడు మనకి ఎవరైతే ఈ 270 మార్క్స్ నుంచి సో ఈ మార్క్స్ మధ్యలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్ కి సో అప్లై చేసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి ఏంటంటే సో హోమ్ స్టేట్ అట్ ద సేమ్ టైం అదర్ స్టేట్స్ లో మనకి సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది మీకు క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ప్రీవియస్ నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది, కాస్త లెందీగా ఉంటుంది చూడండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వటం అయితే జరుగుతుందండి. సో 2x స్పీడ్ లో పెట్టుకున్నాను చూడండి, ఆ వీడియో అనేది ఉంటుంది, చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఏదైతే ఈ సైనిక్ స్కూల్ లిస్ట్ అనేది ఉంటుందో సో సైనిక్ స్కూల్స్ ఓవరాల్ గా ఒక 10 సైనిక్ స్కూల్స్ అనేవి నేను చెప్పడం అయితే జరిగింది. సో ఆ సైనిక్ స్కూల్స్ కి మీరు హ్యాపీగా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందులో వచ్చినా సరే కళ్ళు మూసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎవరైతే 270 నుంచి 250 మార్క్స్ మధ్యలో ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ 10 సైనిక్ స్కూల్స్ కూడా ది బెస్ట్ అనమాట. ఆ వీడియో జాగ్రత్తగా చూడండి, ఎవరికైతే అవసరమో వాళ్ళు చూడండి. సో కాస్త లెందీగా ఉంటుంది. సో 2x స్పీడ్ పెట్టుకుని చూడండి. చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ వీడియో అనేది ఉంటుంది. ఎందుకంటే 10 స్కూల్స్ కాబట్టి అన్నిటి గురించి కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 10 స్కూల్స్ మీరు చూస్ చేసుకున్నట్లయితే 270 నుంచి 250 మధ్యలో ఉండే వాళ్ళందరికీ కూడా సైనిక్ స్కూల్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే ఈ 250 నుంచి సో మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 220 మార్క్స్ వరకు మనకి ఏంటంటే లాస్ట్ రీకౌన్సిలింగ్ రౌండ్స్ లో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సైనిక్ స్కూల్లో సో స్టూడెంట్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇది మనకి సో కట్ ఆఫ్ మార్క్స్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్టేట్ లో సో 270 మార్క్సే మనకి కట్ ఆఫ్. సో క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి. సో ఆ మార్క్స్ దాటిన వాళ్ళకి కోరుకొండ కలికిరిలో సీట్ వస్తే అంతకన్నా తక్కువ వచ్చినట్లయితే మాక్సిమం 99% రాదు. సో తర్వాత మీరు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ప్రతి ఒక్కసారి కూడా మనం కోరుకొండ కానీ కలికిరి మనం పెట్టుకుంటే మన అదృష్టం కొలిది మనకి తగిలే అవకాశం అనేది ఉంటుంది. అది కూడా అప్రాక్సిమేట్లీ ఎంతవరకు మనకి సో 262 మార్క్స్ వచ్చేంత వరకు మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. అంతకన్నా తగ్గిపోతే మాత్రం మ్యాక్సిమం ఇంకా మనకి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా సరే వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే అంతకన్నా తక్కువ మార్కులు వచ్చినట్లయితే మ్యాక్సిమం అనేది ఉండదు. అప్పటికి మనకి వరస్ట్ కేసెస్ లో మనకి సో లాస్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అప్పుడు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. క్లియర్ గా మీకు అర్థమైంది కదా ఈ మనకి కట్ ఆఫ్ మార్క్స్ గురించి. సో ఇప్పుడు మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్ అంటే ఏమిటి సో దాని గురించి కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి, ఒక 5 minutes లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు మనం చేసుకుందేంటి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంతకు ముందు మీకు చెప్పినట్టే సో 270 మార్క్స్ కన్నా తక్కువ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్ ఏదైతే మనకి రౌండ్స్ అనేవి ఉంటాయి ఈ రౌండ్స్ కి మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 8 రౌండ్స్ వరకు కూడా మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి 8 రౌండ్స్ అనేది ఇచ్చాడు. 6th రౌండ్ దగ్గర మనకి సో క్లోజ్ చేసేయడం అయితే జరిగింది, ఎందుకంటే ప్రాసెస్ అనేది సరిగా అవ్వట్లేదు అని చెప్పి. ఓకేనా? సో ఈ ఇయర్ కూడా మనకి 8 రౌండ్స్ అనే మ్యాక్సిమం ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అంటే ఏమిటి
సో ప్రతి ఒక్క స్కూల్స్ లో కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంతకుముందు ఏదైతే రీజన్స్ చెప్పాను ఆ రీజన్స్ కారణంగా అబోవ్ మనకి 40% ప్లస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి. అంటే మనకి ప్రతి ఒక్క స్కూల్లో అప్రాక్సిమేట్లీ 60% స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అవుతారు, 40% స్టూడెంట్స్ అనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఓకేనా. అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ లో అయితే మాత్రం మనకి 100% సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ గురించి చెప్తున్నాను. సైనిక్ స్కూల్ అప్పుడు మనకి 40% సీట్స్ అనేవి ప్రతి ఒక్క స్కూల్లో మనకి ఉండటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ మనం చూద్దాం. ఫస్ట్ రౌండ్ కి మనం అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి హోమ్ స్టేట్ లో ఉండే స్కూల్స్ అనేవి ఉంటాయి, అట్ దట్ సేమ్ టైం అదర్ స్టేట్స్ లో ఉండే స్కూల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 270 కన్నా మార్క్స్ తక్కువ ఎవరికి వస్తే వాళ్ళందరూ కూడా సో న్యూ సైనిక్ స్కూల్స్ కి ఏదైతే హోమ్ స్టేట్ అట్ దట్ సేమ్ టైం అదర్ స్టేట్స్ లో ఉండే వాటికి అట్ దట్ సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో సేమ్ ఇదే విధంగా హోమ్ స్టేట్ లో అయితే మనకి ఏమీ లేవు కాబట్టి అదర్ స్టేట్స్ లో ఉండే అన్ని స్కూల్స్ కూడా మనం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ రౌండ్ నెంబర్ 1 లో మనం చూసుకున్నట్లయితే సో అప్రాక్సిమేట్లీ ఏదైతే 270 నుంచి 250 మార్క్స్ మధ్యలో ఉండే స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరిగేదే ఇది. ఓకేనా. సో ఇందులో కూడా మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు, మళ్ళీ మనకి సీట్స్ అనేవి చాలా వరకు ఖాళీ అయిపోతాయి. సో ఈ 250 దగ్గరకు వచ్చేటప్పటికి ఏదైతే ఈ సైనిక్ స్కూల్స్ అన్నానో సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతాయండి ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ లోనే. ఇంకా మహా మిగిలితే ఒక 10% సీట్స్ అనేవి మిగులుతాయి అనమాట. ఈ 10% సీట్స్ మనం ఎప్పటికప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఏ స్కూల్లో మనకి ఖాళీ ఉన్నాయో చూసుకొని మన కేటగిరీ ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకొని ఏ స్కూల్లో మనకి ఖాళీ ఉన్నాయో చూసుకొని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం సో అప్లై చేసుకోవాలన్నమాట. సైనిక్ స్కూల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పటికి కూడా మనకి ఏంటంటే సీట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సో మంచి స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో కూడా కొంతమంది అప్లై చేసేటప్పుడు వాళ్ళకి నచ్చిన స్కూల్ రాకపోయినట్లయితే నాట్ కన్సిడర్ అని చెప్పి కొట్టేసి సో మళ్ళీ సెకండ్ రౌండ్ కి మళ్ళీ వాళ్ళు రావటం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే మనతో పోటీ పడతారు. సో ఇక్కడ నుంచి ప్రతి ఈ కౌన్సిలింగ్ రౌండ్ సో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్, ఓకేనా. సో సెవెంత్ రౌండ్, ఎయిత్ రౌండ్స్, ఇలా 8 రౌండ్స్ అయ్యేంత వరకు మనకి ఏంటంటే ఇంతకుముందు మీకు ఏం చెప్పాను సో 250 మార్క్స్ దగ్గర మనకి ఏంటి సో కట్ ఆఫ్ అనేది ఆపాడు కదా. సో అప్పటి నుంచి మనకి ఏంటంటే 240, ఓకేనా, 230, 220 సో ఇలా మనకి సో 210 సో ఇలా వెళ్ళటం అయితే జరుగుతుంది. అలా 10 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టుకొని సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవటం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేది. సో ఫర్దర్ గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు అడిగినట్లయితే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో డెడికేటెడ్ గా వాటికి సంబంధించి కూడా నేను వీడియో అనేది మీకు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా.